నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉండగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రమంతటా కూడా సంచలనమైనటువంటి అంశం ఏదైనా ఉంది అంటే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుడిని చంపేసి అది కార్ డోర్ డెలివరీ చేసినటువంటి ఘటన మొత్తం రాష్ట్రం అంతటా కూడా సంచలనంగా మారింది. అప్పట్లో ఎమ్మెల్సీ అనంతబాబుకి ఫేవర్గానే పోలీసులు ఉన్నారు, పోలీసులు వ్యవహరించిన తీరు అదే విధంగా ఉందని కూడా అది కూడా హాట్ టాపిక్గా మారింది. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి రాగానే సిట్ వేసింది. సిట్ కూడా పకడ్బందీగా దీనిపైన విచారణ చేపట్టి ఈ హత్య కేసులో A1గా అనంతబాబు, A2గా ఆయన భార్య అయినటువంటి లక్ష్మీదుర్గ పేరు కూడా జత చేయడం మనం చూసాం. మరి ఈ కేసులో తన భార్య అంటే లక్ష్మీదుర్గ గారి ప్రమేయం ఉందని చెప్పగానే ఆమె మళ్ళీ వెళ్ళి ముందస్తు బెయిల్ కూడా కోరడం మనం చూసాం. అక్కడ హైకోర్టులో కూడా ఆమెకి చుక్కెదురవ్వడానికి కూడా మనం చూసాం. విచారణకు హాజరు కమ్మని చెప్పారు. ఎట్టకేలకు ఆమెకి విచారణ హాజరైంది. విచారణలో ఆమె పైన ప్రశ్నల వర్షం కురిపించారని మనం చెప్పుకోవచ్చు. 2 రోజుల పాటు సాగినటువంటి విచారణలో మొదటి రోజు ఏం జరిగింది, అసలు ఏం అడిగారు సిట్ అధికారులు అనే అంశంలోకి వెళ్ళినట్లయితే అసలు ఈ కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే అసలు అనంతబాబు ప్రవర్తన అంటే ఈ హత్య జరిగిన ముందు ఎలా ఉంది, హత్య జరిగిన తర్వాత ఎలా ఉంది, అసలు ఈ చంపిన తర్వాత డెడ్ బాడీని డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళినప్పుడు మీరు కూడా వెళ్ళారా, కార్లో ఎవరెవరు ఉన్నారు, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా రేస్ చేశారు. ఎన్ని క్వశ్చన్స్ అడిగినా సరే ఆమె అసలు నోరు మెదపలేదు, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, ఇటువంటి ఆన్సర్స్ చెప్పినట్టుగానే తెలుస్తుంది. అసలు ఇంతకీ సిట్ అధికారులు ఆమె పైన కురిపించినటువంటి ప్రశ్నలు ఏంటి, అందులో కొన్ని ఏంటి, అసలు ఏం జరిగింది, అసలు ఏమైనా ఆన్సర్ చేసిందా, ఇటువంటి అంశాలు చూసుకున్నట్లయితే హత్య జరిగిన రోజు మీ భర్త ప్రవర్తన ఎలా ఉంది, ఆ రోజు ఏదైతే హత్య చేశారో ఆ రోజు మీ భర్త ప్రవర్తన ఎలా ఉంది, కారులో ఎవరెవరు తిరిగారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యోదంతంలో 2వ రోజు సిట్ విచారణ, గుర్తులేదంటూ దాటవేసిన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య, మీ వద్ద డ్రైవర్గా పనిచేసి మానేసిన సుబ్రహ్మణ్యం హత్యకు ముందు తర్వాత మీ భర్త అనంతబాబు ప్రవర్తన ఎలా ఉంది, ఆ రోజు హత్య జరిగిన డంపింగ్ యార్డుకు మీ భర్తతో కలిసే వెళ్ళారా, ఆ రాత్రి కారులో ఎవరెవరు తిరిగారు, ఆ కారు ఎవరిది, మీరు వినియోగిస్తున్నటువంటి సిమ్ కార్డు మీ పేరున ఎందుకు లేదు అని డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో A2గా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై సిట్ అధికారులు కురిపించినటువంటి ప్రశ్నల వర్షం ఇది. మొత్తానికి సుబ్రహ్మణ్యం హత్య జరిగినప్పుడు ఆ హత్య జరిగే కన్నా ముందు తర్వాత మీ భర్త ప్రవర్తన ఎలా ఉంది, ఆ రోజు హత్య జరిగినప్పుడు ఆయనతో కలిసి మీరు ఉన్నారా, ఆ డంపింగ్ యార్డ్కి తీసుకెళ్ళినప్పుడు ఆ కారులో మీరు వెళ్ళారా, ఆ కారు ఎవరిది, ఆ కారులో ఇంకా ఎవరున్నారు, అసలు సిమ్ కార్డు మీ పేరుని ఎందుకు లేదు, ఇటువంటి ప్రశ్నల వర్షం కురిపించగా అసలు ఆమె ఏం సమాధానం చెప్పింది చూద్దాం. కాకినాడ SDPO కార్యాలయంలో మంగళవారం 2వ రోజు సిట్ విచారణకు హాజరైనటువంటి ఆమె ఎప్పటిలానే తనకేమీ గుర్తులేదంటూ సమాధానాలు దాటవేసినట్లుగా సమాచారం. మరి 2వ రోజు విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఆమె ఫస్ట్ రోజు ఏ విధంగా అయితే నాకు గుర్తులేదు అనే ఆన్సర్ ఇచ్చిందో మరి అదేవిధంగా 2వ రోజు ఎన్ని ప్రశ్నలు వేసినా సరే నాకు గుర్తు లేదంటూ దాటవేసే ధోరణిలోనే ఆమె సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. హత్య జరిగినప్పుడు మీ తమ్ముడిని చూడడానికి ఆసుపత్రికి వెళ్ళానన్నారు కదా, మరి ఆ రోజు అక్కడ మీతో పాటు ఎవరున్నారో చెబుతారా అని ప్రశ్నించగా తనకెవరు గుర్తు లేదని చెప్పడం గమనార్హం. మరి ఈ హత్య జరిగినప్పుడు నేను అక్కడ లేను, నేను నా తమ్ముడికి హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పి ఆమె చెప్పడం, ఆ చెప్పిన దాన్ని బట్టి అసలు మీరు అక్కడ లేనన్నారు కదా, మీ తమ్ముడికి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళారన్నారు కదా, ఆ హాస్పిటల్లో ఎవరెవరు ఉన్నారు అంటే ఇక్కడ ఆమె ఆన్సర్ చూస్తే నాకేం గుర్తు లేదని చెప్పడం, మరి అక్కడ ఎవరున్నారంటే గుర్తు లేదని చెప్పడం ఇది కొంచెం ఆలోచించదగ్గ విషయమే. మంగళవారం ఉదయం 10:20 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిట్ విచారణ సాగింది. సుమారు 38 ప్రశ్నలు అడగగా ఒక్కదానికి కూడా లక్ష్మీదుర్గ సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. మరి దాదాపు ఇక్కడ చూసుకున్నట్లయితే 10:20 నుంచి 5 గంటల అంటే దాదాపు 6:30 నుంచి 7 గంటల పాటు ఈ 7 గంటల పాటు సాగినటువంటి విచారణలో 38 ప్రశ్నలు అడగగా అట్లీస్ట్ ఒక్కదానికి కూడా ఆమె నుంచి ప్రాపర్ ఆన్సర్ రాలేకపోయింది. సో స్కూటీపై సిట్ కార్యాలయానికి మరి ఆమె విచారణకు హాజరవుతుండగా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని వచ్చింది అనే విషయం కూడా చూద్దాం మనం. మీడియా కంటపడకుండా ఉండేందుకు అనంతబాబు అనుచరులు లక్ష్మీదుర్గను కార్యాలయం గేటు ఎదుట స్కూటీపై దింపి వెళ్ళిపోయారు. ఆమె ముఖం కనిపించకుండా స్కార్ఫ్, నెత్తిన టోపీ పెట్టుకుని న్యాయవాదితో కలిసి కార్యాలయంలోకి వెళ్లారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు అక్కడికి వచ్చి సిట్ కార్యాలయానికి ఎవరెవరు వస్తున్నారో వీడియోలు తీశారు. మొత్తానికి ఆమెకు మీడియా కంటపడకుండా
రాకూడదని చెప్పి స్కూటీ పైన ఆమె అనుచరులు ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమెను తీసుకురావడం, స్కూటీ పైన స్కార్ఫ్ కట్టుకోవడం, క్యాప్ పెట్టుకోవడం, మీడియాకు కనిపించకూడదనే ఉద్దేశంతో ఆమెతో పాటు ఒక న్యాయవాది వాళ్ళిద్దరూ కలిసి సిటీ కార్యాలయానికి వెళ్ళిపోయారు. మరి ఈ విచారణ జరుగుతున్నంత సేపు కూడా ఏదైతే ద్వారంపూడి మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో వాళ్ళ అనుచరులు వచ్చి ఎవరెవరు వస్తున్నారో సిట్ కార్యాలయానికి ఎవరెవరు వస్తున్నారో అని చెప్పి వీడియోలు తీయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక దళితుడిని తన డ్రైవర్ని అత్యంత హేయంగా చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి కేసులో అప్పట్లో పోలీసులు దీన్ని నీరు కార్చే ప్రయత్నం చేశారని మళ్ళీ ఈ కేసును రీఓపెన్ చేసి సిట్ ఏర్పరిచి ఇక్కడి వరకు విచారణ కొనసాగింది. మరి తర్వాత లక్ష్మీ దుర్గను అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే ప్రాపర్ ఆన్సర్స్ రానటువంటి నేపథ్యంలో అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా. సో ఇటువంటి నేపథ్యంలో ఆమె ప్రాపర్ ఆన్సర్స్ సిట్ అధికారులకు వెల్లడించకపోవడంతో ఆమె అరెస్ట్ అవుతుందా? ఆమె అరెస్ట్ అయిన తర్వాత అనంతబాబు కూడా అరెస్ట్ అవుతారా? ఎప్పుడైతే లక్ష్మీ దుర్గ ప్రమేయం ఉందన్నారో అప్పటికే ఆయన మండలికి కూడా హాజరు కాకుండా పరారైనటువంటి ఘటన కూడా మనం చూసాం. మరి ఇప్పుడు 2 రోజుల పాటు విచారణకు హాజరయ్యారు లక్ష్మీ దుర్గ గారు. మరి ఈ విచారణ అనంతరం అంటే ఈమె ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేదు, సో తర్వాత ఈమెను అరెస్ట్ చేస్తారు, తర్వాత నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించి ఆయన మళ్ళీ పరారవుతారా? లేదు అంటే ఆయన్ను కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయా? మరి ఏం జరగబోతుంది అంటే సిట్ అధికారులు మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ చెప్పే వరకు వేచి చూడాల్సిందే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.